బైబిల్ గ్రంథంలో దేవునికి ఒక అలవాటు ఉంది. ఇది మీకు చాలాసార్లు చెప్పా. ఏదైనా ఒక పని చేసేటప్పుడు అలా చేస్తూ వెళ్ళిపోడు. ఆయన పనులు చేస్తూ ఆ చేసిన పనులు వెనక్కి తిరిగి చూసే అలవాటు దేవునికి ఉంది. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఈ పాఠాన్ని గుర్తించగలరు. 1వ అధ్యాయంలో దేవుడు 6 రోజుల సృష్టిని జరిగిస్తాడు. మొదటి రోజు ఏమని రాసిందో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు చూచెను. ఓకేనా? తర్వాత 12వ వచనం చదువు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. మళ్ళా దేవుడు చూచెను, మొలిపించాడు, చూశాడు, వెలుగు కలిగించాడు, చూశాడు. ఆ తర్వాత 18వ వచనం చదువు. భూమి మీద వెలుగుచుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అది మళ్ళా చేశాడు, చేసిన దాన్ని అది ఎలా ఉందో అనేది చూశాడు. అది మంచిదని దేవుడు చూశాడు. అయిపోయింది. తర్వాత 21వ వచనం చూసుకో. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జనములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. సృష్టించాడు, మళ్ళా అది ఎలా ఉందో పరిశీలించాడు. ఎలా ఉంది? మంచిగా ఉందంట, తృప్తి చెందాడు. తర్వాత 5వది కూడా చూడొచ్చు మీరు. 25వ వచనం మీరు చూస్తే, దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు చూచెను 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 అని చెప్పిన మాటలు ఇది 5వది. ఇక 6వది. 6 రోజుల సృష్టి కదా, 6వది కింద చూడండి. 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. వరుసగా చేసుకుంటూ వచ్చేదాన్ని ఒక్కొక్క దాన్ని చూశాడు. మొత్తం కంప్లీట్గా 6 రోజుల సృష్టి అయిపోయిన తర్వాత మొత్తంగా తను చేసిందంతా కూడా ఒక్కసారి మళ్ళా చూశాడు. అంత పర్ఫెక్ట్గా ఉందా, ఇంకెక్కడన్నా తేడా ఉందా అని. అంత బాగుంది, మంచిగా ఉందని చూసి తృప్తి చెంది తాను మొదలుపెట్టిన పనంతటి నుండి 7వ దినమున ఆయన విశ్రమించాడు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? కొంతమేర తృప్తి చెందాడు. తను అనుకున్న సంకల్పం ప్రకారం ఆ పనిని మొదలుపెట్టి పర్ఫెక్ట్గా అంత మంచిగా చేసి ముగించాడు. మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఒక పద్ధతిని, ఒక మాదిరిని ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు చూపిస్తున్నాడు. దీని గురించి గతంలో చాలాసార్లు నేను హెచ్చరించి ఉన్నాను, చెప్పున్నాను. కానీ ఇలాంటి ఘట్టంలో ఈ వచనం తప్పనిసరిగా అవసరం కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూపించాను. మనుషులు కొంతమంది వివేచన కలిగి తాము చేసేటువంటి పనులను పర్యవేక్షిస్తారంటే గమనిస్తూ ఉంటారు. తమ నడతని గమనిస్తారు, తమ ఇంటివారి నడతల్ని గమనిస్తారు, తాము చేసే ప్రతి పనిని ఇది రైటా రాంగా, ఇది పద్ధతిగా ఉందా లేదా, ఇది క్రమమా కాదా అని అన్ని విషయాల్లో విశ్లేషించుకొని పరిశీలించుకొని వివేచనతో అడుగులేసేవాళ్ళు 100లో ఏ 10 మందో ఉంటారు. 100లో ఏ 10 మందో ఉంటారు.
90 మంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, పెద్దోళ్ళు ఒక మొరటు సామెత చెబుతారు, గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు. అంటే కళ్ళు లేని ఎద్దు చేలో పోయి పడితే అది ఎటుపోయి ఏమవుతుందో, ఎక్కడ గుంటుందో, ఎక్కడ మెరకుందో, ఎక్కడ అది వ్యవసాయం చేయాలో దానికి తెలియదు. ఏదో ఒకటి చేసుకుంటా సాగిపోతూ ఉంటుంది. మనం అలాగా తెలివిలేని పశువుల్లాగా, వివేక శూన్యములైన మృగాల్లాగా ఉండటం దేవుని చిత్తం కాదు. మనకంటూ ఒక ఆలోచన వ్యవస్థనిచ్చాడు, మనకంటూ ఒక జ్ఞానాన్ని అనుగ్రహించాడు, వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. దేవుణ్ణి ఎరగని అన్యజనులకి ఈ సంగతులు తెలియవు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మంచిగా గొప్ప చదువుకున్న వాళ్ళు సైతం కొన్ని విషయాల్లో చాలా దారుణమైనటువంటి అజ్ఞానంగా ప్రవర్తిస్తారు. ఇది ఎంతవరకు రైటు, దీన్ని నేను ఇలా చేస్తున్నాను, ఇది కరెక్టేనా అని కొన్ని విషయాల్లో అస్సలు పట్టించుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టించుకోరు. పూర్వులు చెప్పినటువంటి, వాళ్ళ పితరులు చెప్పినటువంటి మూఢ విశ్వాసాలనే గుడ్డిగా పట్టుకొని వేలాడుతూ ఉంటారు, కానీ తమంతటా తాముగా ఆలోచించి వివేచించి అడుగులు వేయరు. మళ్ళీ పెద్ద చదువుకున్నోళ్ళు అన్ని లెక్కలు బాగానే తెలుసు. ముఖ్యంగా అన్నిటికంటే నంబర్ 1లో చెప్పుకోదగ్గది దేవుడు. చాలామంది లోకస్తులు మీరు గమనించండి, వారు సేవిస్తారు, ఆరాధిస్తారు, కానీ అది ఎందుకు దేవుడో, ఎప్పుడు దేవుడో, ఎలా దేవుడో, అందులోని వాస్తవికత ఎంతో, దాన్ని నేను అలా సేవించటం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటో అన్న విషయాల్లో ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లా. అలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో అంటే, ప్రతి 100 మందిలో 10 మందో ఉన్నారు, 90 మంది అజ్ఞానాంధకారంలోకి వెళ్తా ఉన్నారు. ఈ సింపుల్ లాజిక్, ఈ ఒక్క పాయింట్ చాలు మీరు గ్రహించడానికి. లోకస్తులు మీరు కనిపెట్టండి, మీరు ఇట్టే అర్థమైపోయింది నిజమే కదా అని. ఎందుకంటే నేను కూడా గతంలో ఇది చేస్తున్నాను కాబట్టి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవడానికి నవగ్రహ పూజ చేయని చెప్పాడు ఒక ఆయన. నవగ్రహ పూజ చేయన్నాడు. 9 గ్రహాలు ఉన్నటువంటి రాగి నక్షం తీసుకొచ్చి, రాగి రేకు, దాని మీద సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, మొత్తం కలిపి 9 గ్రహాలు, సింబల్స్, నేమ్స్ ఉంటాయి. అవి ఫస్ట్ ఏమో మంత్రప్రయోగం మీ మీద జరిగిందన్నాడు. సరే, దానికి విరుగుడు ఏంటంటే, నేను చేసేది నేను చేస్తాలని మెళ్ళో ఒకటి, చేతికి ఒకటి, మొలతాడుకు ఒకటి కట్టి పంపించాడు. సరే, అది మాంత్రిక విద్యకి విరుగుడు. అయినా మా పరిస్థితులు ఏం మార్పు రాలా, మా ఇంట్లో ఫైటింగ్ సీన్లు ఏం మారలా, అంతా పెడా మినిస్ట్రీస్లో ఉన్నాం, మారలా. సో ఏదో మొత్తానికి తేడా జరుగుతుందని మళ్ళా వెళ్తే, కొంచెం వాస్తు తేడా ఉంది, నేను మీ ఇంటికి వచ్చి చూసి బాగు చేయాలన్నాడు. సరే వచ్చాడు, ఏదో చూపించాడు, పగలగొట్టమన్నాడు, పగలగొట్టాం, ఏదో చేశాడు, అయిపోయింది. అయినా సరే మార్పు రాలా, మళ్ళీ పోయాం. అప్పుడు ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, మాంత్రిక విద్యని అడ్డగించాను, వాస్తుని కూడా చక్కదిద్దాను, ఇక ఒకటి ఉంది, గ్రహదోషం. కొన్ని గ్రహాలు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి, కాబట్టి ఆ గ్రహ దోషం నివారణ కోసం మీరు కానీ నవగ్రహ పూజ చేస్తే అసలు మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయిద్దని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు మేము గ్రహాల శాంతి కోసం నవగ్రహ పూజ మొదలుపెట్టా. నేనే పూజకు పూనుకున్నాను. రోజుకు 3 సార్లు స్నానం చేయాలి. ఒకసారి చేయటమే కష్టం, 3 సార్లు స్నానం చేయాలి. ఆవాలు ఇచ్చాడు, ఇంటి చుట్టూ జల్లమన్నాడు. ఏమి తర్వాత ఒక సాంబ్రాణి ఇచ్చాడు, ఒక వెరైటీ సాంబ్రాణి, ఇది ధూపం వేయాలి అన్నాడు. నేను అన్నీ చేసి ఇంటి నిండా సాంబ్రాణి ధూపం కొట్టి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి తలుపులు వేసేవాడిని, వాళ్ళకి ఊపిరాడనంతగా వాళ్ళు పీల్చుకోవాలని. నవగ్రహాలు అర్థమైందా?
ఇకపోతే ఆవాలు ఇచ్చాడుగా, ఇంటి చుట్టూ జల్లేవాడిని, మా ఇంటి పక్కన ఇళ్ళ మీద కూడా జల్లేవాడిని. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో దరిద్రం ఏమన్నా మా ఇంటికి వస్తుందేమో అని డౌట్తో. 41 రోజు ఈ పూజ చేసిన తర్వాత ఇక ఏముండదు చూసుకో అన్నారు. నిజంగానే అంతే అయింది. 41 రోజు ఆ పూజ అయిన తర్వాత గ్రహదోషం నివారణ కోసం పూజ చేస్తే ఇంట్లో దరిద్రం పోయిద్ది అంటే ఇక ఏం ఉండకుండా మొత్తం పోయిద్ది అంటే నిజంగా మొత్తం పోయింది. ఏం పోయింది? అసలు ఇల్లే లేకుండా పోయింది. అది జరిగింది. నా సాక్ష్యం మీరు వినే ఉంటారు. ఇంకా విచిత్రం ఇందులో స్పెషల్ ఏంటంటే, ఎవరింటి మీద అయితే ఆవాలు జల్లానో వాళ్ళ ఇల్లు కూడా పోయినాయి. మరి హైవే రోడ్డు పక్కకు వచ్చింది. మా ఇల్లు ఉన్నదంతా కూడా రోడ్ లైన్లోకి వెళ్ళిపోయింది. తీసి వైనం చేశారు. ఇంత పిచ్చిగా చేసి అసలు ఇది ఎందుకు చేస్తున్నాను, దీనివల్ల అక్కడ జరిగే మేలేంటి, ఈ వాస్తు ఏంది, ఇందులో వాస్తవం ఏంది, మంచి ఏంది, ఏం లేదు, చెప్పారు చేయటమే అంతే. అది దేవుడు అంటే చాలు, ఇక ఏ దారుణమైన పరిస్థితి అయినా సరే అంతే. మా అమ్మ పొద్దున్నే పాల టిఫిన్ ఒకటి ఇచ్చి పంపించేది ఆవుల దొడ్డి. ఎందుకు? ఆవు మూత్రం తీసుకొని రావడానికి, గోమూత్రం కోసం. పోయి ఇక మరి ఇప్పుడు వాటికి ఆ ఫీలింగ్ రావాలి. మరి నేను పోయి టిఫిన్ తీసుకోగానే అయ్యో ఇదిగా ఉండవు కదా. కాబట్టి ఒక నిరీక్షణ, ఆవులన్నిటికి వెళ్ళి చూస్తా, ఏదన్నా నా ఎందుకు కనికరపడిద్దేమో, పెందలాడి నన్ను బయట వేసిద్దేమో అని బోల్డ్ అంత నిరీక్షణతో వేచి చూడగా ఎక్కడో దేనికో. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాలాంటోళ్ళు చాలామంది టిఫిన్లు తీసుకొని వాళ్ళు లైన్లో ఉంటారు. ఆడ ఉన్న కొన్ని ఆవులు ఇంతమందికి ఏడ సమాధానం చెబుతాయి. కొన్నిసార్లు నవ్వొచ్చేది, అయినా మనం తప్పు అనుకోకూడదు. మళ్ళీ దేవుడు కోపం వచ్చేది, అపచారం అనుకోవటం, ఈ పనులన్నీ చేయటం. కష్టపడి టిఫిన్ నిండా పట్టుకొస్తే మా అమ్మ ఇంటి నిండా జల్లుతూ ఉంటుంది. ఇది ఎందుకు? అవన్నీ మాకు అనవసరం, అది దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇది మంచిది అంటే చాలు, ఇక ఏదైనా చేయటమే. దేవుడి విషయంలో, చేసేటువంటి పనుల విషయంలో, బ్రతికేటువంటి బ్రతుకు విషయంలో, కుటుంబ జీవన విధంలో, సమాజంలోని బ్రతుకు విషయంలో, ప్రవర్తన విషయంలో 90% మంది పరిశీలన లేకుండా సాగిపోతున్నారు. ఏ 10 మందో తాము నడుస్తున్న నడతను కొద్దిగా వివేచించుకుంటున్నారు. ఆ 10 మంది ధన్యులు అవుతున్నారు. మళ్ళీ మిగిలిన 90 మంది అదే అజ్ఞానంగా అడుగులేస్తున్నారని చెప్పానే. 90 మంది మళ్ళీ లోకపరంగా చూస్తే తెలివి తక్కువళ్ళు కాదు, మంచి పనోళ్ళు. స్టడీలో, జాబులో, హోదాలో, అధికారాల్లో, పదవుల్లో ఎందులో రాజీ లేదు, ఒక రేంజ్లో ఉంటారు. మళ్ళీ తెలివితేటలు మిగిలిన దేవుడి విషయం ఒక్కటి మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లో తెలివిగల వాళ్ళే. కానీ తమ జీవితాన్ని వాళ్ళు ముగించినప్పుడు వాళ్ళ జీవితాన్ని పరిశీలిస్తే చాలామంది జీవితాలు విషాదాంతాలుగా మారిపోయాయి. చాలా జీవితాలు విషాదాంతాలుగా ముగించబడ్డాయి. ఇలా ముగించబడ్డ ఘట్టాలు బైబిల్లో ఉన్నాయి, మన బయట సమాజంలో ఉన్నాయి. ఆరంభాలు అద్భుతం, కానీ ఒక వివేచన జ్ఞానం అనేది లేకుండా, తాము నడుస్తున్న నడతను పరిశీలించి చూసుకోకుండా అజ్ఞానంగా అడుగులు వేసి దేవుడిచ్చిన జ్ఞానాన్ని నిరర్ధకం చేసుకొని తమను తామే పాడు చేసుకున్న వాళ్ళు నీకు తెలిసి చాలామంది ఉన్నారు. ఎంతమంది ఈ విషయాన్ని అంగీకరిస్తారు? థ్యాంక్ యూ. మీరు నేను అంగీకరించదని ఒకవేళ మీరు అన్నా కుదరదు, అంగీకరించి తీరాల్సింది. ఎందుకంటే సమాజంలో చివరికి నీ ఫ్యామిలీలో కూడా కొంతమందిని చూసే ఉంటావు నువ్వు గతంలో. టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, భక్తి విషయమే కాదు, బ్రతుకు విషయంలో కూడా ఒక దశలో మనం అజ్ఞానాంధకారంలో కూర్చొని ఒకవేళ ఆలోచించకపోయినా, దేవుడు మన మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా కొద్దిగా ఆలోచించి అడుగులు వేయాలి అనేది
అక్కడ మొదటి మాట. దేవుడు నేర్పుతున్న పాఠం. దేవుడు ఏదన్నా పని చేస్తే దోషరహితంగా చేస్తాడా, దోష సహితంగా చేస్తాడా? దేవుడు ఏదన్నా పని చేస్తే దోషరహితంగా ఉంటుంది, ఏ దోషం ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు. ఆయనేమి అమాయకుడు కాదు, పిచ్చోడు అంతకన్నా కాదు. ఏదన్నా పని చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయినా సరే తాను చేసిన పనులను సైతం మళ్ళీ వెతికి పరిశీలించి చూసుకోవటం అనేది దేవుడు చేశాడని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి మనం చదివితే 6 సార్లు దేవుడు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నాడు. వెలుగును చేశాడు, అది ఎలా ఉందో చూశాడు, మంచిగా ఉంది. చెట్లను చేశాడు, ఎలా ఉంది, మంచిగా ఉంది. నక్షత్రాదులను చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాదులను ఎలా ఉందో చూశాడు, మంచిది. ఆకాశ పక్షులను చేశాడు, సముద్రపు చేపలను చేశాడు, ఎలా ఉందో చూశాడు, మంచిది. జంతువులను చేశాడు, ఎలా ఉందో చూశాడు, మంచిది. మానవులను చేశాడు, ఎలా ఉన్నారో చూశాడు, మంచిది. దేవుడు తాను చేసినది యావత్తూ చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అన్నాడు. దేవునికి మహిమ. తర్వాత అది మానవుని ద్వారానే తిరిగి పతనమైంది. ఆ పతనమైన దాన్ని కూడా మళ్ళా దేవుడు చూచి దాన్ని తిరిగి బాగు చేయటం మొదలుపెట్టాడు. ఆ బాగు చేసే ప్రక్రియలోనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అంటే దేవుడు ఏదైనా ఒక పని చేస్తే దాని గురించి పరిశోధిస్తాడు. అది మంచిగా ఉంది అంటేనే తృప్తి చెంది వదులుతాడు. అందులో ఏ లోపం ఉన్నా దాని మీద యుద్ధం ప్రకటిస్తాడు, పోరాటం మొదలు పెడతాడు, పని చేయటం మొదలు పెడతాడు, సరి చేయటం మొదలు పెడతాడు. మన ప్రభు, మన దేవుడు. ఆయన బిడ్డలంగా వినండి, బాగా వినండి. నేను అర్థంగానే అరవో మలయాళమో నేను చెప్పను. చాలా సహజంగా మీరు చాలా ఆశువుగా మాట్లాడే తేట తెలుగు, మోటు తెలుగు, క్లాసు తెలుగు అన్నీ మిక్స్ చేసి చెప్తా. మీరు మంచిగా విని కొద్దిగా మీ మనసులోకి తీసుకొని కాస్త ఈరోజు దేవునితో కాస్త ప్రార్థనలో ప్రయాణం చేస్తారని ఒక ఆశ. దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత అయినా మనం కొద్దిగా వివేచనాత్మకంగా అడుగులేయాలి. ఒకరోజు పొద్దు పొడిచి సాయంత్రం ముగిసిపోతుంది. 24 గంటల కాలంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు, మనం చేస్తున్న భక్తి, మనం నడుస్తున్న నడత, మన కుటుంబ జీవనం, మన అలవాట్లు, వ్యవహారాలు అన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. దేవుడే నేర్పుతున్నాడు మాదిరి. ఈ పరిశీలన లేకుండా రఫ్గా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. అలా రఫ్గా వెళ్ళిన వాళ్ళు బ్రతుకును దుర్భరం చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయారు, తమకు దేవుడిచ్చినటువంటి అవకాశాలని, టైముని పాడు చేసుకున్నారు, నిష్ఫలం చేసుకున్నారు. మనం అలా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. లోకంలో ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ ఆయన రక్తంలో కడగబడిన మనం అలాంటి ముగింపుల్లోకి వెళ్ళకూడదు. మన బ్రతుకు ఒక అర్థవంతంగా ఉండాలని దేవుడు ఆశించి ఈ పాఠాన్ని మనకు రాసి పెట్టాడు. ఈ విషయాన్ని భక్తి అన్నాను చూడండి. మన భక్తిని కూడా మనం పరిశీలించుకోవాలి అని. భక్తి అనే 2 అక్షరాల్లో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. మన కుటుంబ జీవనం అన్నాను చూడండి. కుటుంబం అనే దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. మళ్ళా సభ్య సమాజంలో మన నడత అన్నాను చూడండి, అదొక అంశం. మన వ్యక్తిగత జీవిత నిర్మాణం అదొక అంశం. దేనికదే సవిస్తరమైన అంశాలు. ఓకే. అయితే అన్నీ వర్ణించడానికి తెల్లారిద్ది. వరుసపెట్టి అన్నీ వర్ణిస్తే తెల్లారిద్ది. కాబట్టి తెల్లారిందాక నేనేం చెప్పను. ఒక్కో దాన్ని ఊరకట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే మీరు విశ్లేషించుకోవడానికి, మీరు ఆలోచించి ఆలోచనాత్మకంగా అడుగులేయటానికి. ఒక కుటుంబంలో నలుగురు కలిసి సంపాదిస్తారు. ఒక కుటుంబంలో 2 సంపాదిస్తారు.
ఆశ్చర్యం ఏంటంటే నలుగురు సంపాదించేటువంటి ఇంట్లో నుంచి ఇద్దరు సంపాదించే వ్యక్తి దగ్గరకు పోయి అప్పు అడుగుతూ ఉంటారు. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెబుతా. ఇద్దరు సంపాదించే వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా, నలుగురు సంపాదించే వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా? పెద్దగా చెప్పాలి. ఇద్దరు సంపాదించేటువంటి కుటుంబం నలుగురు సంపాదించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ కొన్ని కుటుంబాల్లో తిరకాసు వ్యవహారం ఉంటుంది. నలుగురు సంపాదిస్తారు కానీ వీళ్ళు ఇద్దరి సంపాదన ఉన్న ఇంటికి పోయి అప్పు తెచ్చుకుంటారు. ఇది నిజమా కాదా? ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నా చిన్నప్పుడు మా అమ్మ ఒక స్టోరీ చెప్పింది. మా అమ్మ కూడా అప్పుడప్పుడు స్టోరీలు చెబుతుంటుంది. ఎప్పుడు ఎక్కువ మా నాన్న చెబుతాడు, అప్పుడప్పుడు మా అమ్మ కూడా చెప్పింది. బహుశా మా అమ్మకి మా నాన్నే చెప్పుండొచ్చు. ఎవరో ఒకళ్ళు చెప్పారు, నువ్వు మ్యాటర్ చెప్పురా బాబా అని మీరు అనుకుంటారని నాకు తెలుసు, అయినా పర్లేదు చెబుతాను. ఒక ఆమెకి 7 గేదెలు ఉన్నాయంట. 7 గేదెలు ఒక ఆమెకి. ఒక ఆమెకి 2 గేదెలే ఉన్నాయి. ఈ 7 గేదెలు ఆమె, ఈ 2 గేదెలు ఆమె దగ్గర పాలు పోయించుకుంది. అదేందమ్మా, నీకు 7 గేదెలు ఉన్నాయి కదా, ఇంకా నాకు 2 గేదెలే ఉన్నాయి, నువ్వు నాకు పాలు పోయాల్సింది, నువ్వు నా దగ్గర పాలకు వచ్చావు ఏంటంటే, ఏమి 7 గేదెలు, 3 ఏమో సూటి మీద ఉన్నాయి, 4 ఏమో ఖాతాలకే జాలట్లేదు ఆ పాలు, చివరికి ఇంట్లో ఏం మిగలటం లేదు, అందుకే నీ దగ్గర పాలు పోయించుకుందామని వచ్చానని ఏదో ఆమె స్వాప అని చెప్పి పోయించుకుంది. 1 నెల రోజులు పోయించుకుంది, 2 నెలలు పోయించుకుంది. ఆమె పాల వ్యాపారమే, మంది పాల వ్యాపారం ఇచ్చిదిలే పైసలు అనుకుంది ఏమా. సో 2 నెలలు పోయించుకుంది. తర్వాత పాలకు రావటంలో డబ్బులు ఇట్లా ఆమె అడిగింది, ఏమమ్మా పాలకి రావట్లేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏంటి సంగతి అంది. నీ దగ్గర పాలకి ఎందుకు వచ్చేది నేను అంది. అంటే 2 నెలలు వచ్చి పోయించుకున్నావుగా. 2 నెలలు నేనా? నీ దగ్గర నీ గేదెలు ఎన్ని? 2, నా ఎన్ని? 7. ఎవరికైనా జీవితం నవ్వుతారా? నిజమే. ఈమె కడుపులో మండింది. అసలు ఉన్నదే 2 గేదెలు, అందులో ఎక్కువ పాలు ఏమే పోపించుకుంది. 7 గేదెలు ఉన్నాం కదా, ఏదో ఒక న్యాయం చేసేదిలే అనుకుంటే చివరికి ఇంత భయంకరంగా అబద్ధం ఆడిందని కడుపులో మండి రాజుకు పెట్టుకుంది మొర. ఆ ఊరి పెద్ద అనుకోండి, రాజు అనుకోండి, ఎవరో. సరే ఆయన పిలిపించాడు. ఏమమ్మా మరి ఇట్లా నీ మీద ఆరోపణ చేసింది ఏంటి, ఏం చెబుతావు అని చెప్పి పిలిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన ఆస్థానానికి వచ్చారు. వచ్చే దారిలోనే 2 బకెట్ల నిండా నీళ్లు పెట్టించాడు. ముందు ఏం పోయి విజ్ఞాపన చెప్పిందిగా, నాకు ఎట్లా జరిగిందయ్యా ఇది సంగతని. 2 బకెట్ల నిండా ఆ పక్క ఈ పక్క నీళ్లు పెట్టించాడు ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరు గేదెల దగ్గర పనిచేసేవాళ్ళు కదా. సరే ఆయన ఎదుటికి వచ్చారు. ఇట్లానే మీలాగా జనం కూర్చున్నారు. ఏమమ్మా ఏంటి, నువ్వు ఆమె దగ్గర పాలు పోయించుకొని పైసలు లేదంటగా? అయ్యా, ఈ మాట ఈ మనిషి మీ దగ్గర దాకా తీసుకొచ్చిందని నేను అనుకోలేదు. ఇది అసలు ఎంత హాస్యాస్పదం అండి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడగండి, నాకు 7 గేదెలు ఉన్నాయి, 7, ఆమెకు 2 ఉన్నాయి. ఇంకా ఎవరైనా నమ్మాలంటే నా దగ్గర ఆమె పాలు పోయించుకుందంటే నమ్ముతారు, కానీ ఆమె దగ్గర నేను పాలు పోయించుకున్నంటే ఎవరన్నా నమ్ముతారా? మీరు ఎట్లా నమ్మారు అంది. పాయింటే. ఆయన ఆలోచించి, ఏమమ్మా మరి నీ సంగతి ఏంది అన్నాడు. అయ్యా, మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పింది అయితే నిజం. నా దగ్గర 2 గేదెలు ఉన్నమాట నిజమే, కానీ ఆమె ఇలా చెప్పి నా దగ్గర పాలు పోయించుకుందని ఏమో చెప్పింది, ఏమో సోప. తర్వాత వాళ్ళిద్దరు కాళ్ళకి వెళ్ళి చూశాడు. వాళ్ళు గేదెల దగ్గర పేడకళ్ళు దొక్కొచ్చారు. కాళ్ళు కొంచెం గేదెల దగ్గర పనిచేసే వాళ్ళకి రోతగా ఉంటాయి కాళ్ళు, ఆ పేడకళ్ళే భలే ఎవరు లాగుతున్నారు. ముందు అర్జెంటుగా కాళ్ళు కడుక్కొని రాపోండి అన్నాడు. ఆ కాళ్ళు అట్లానే పెట్టుకొని వచ్చారేమమ్మా నా దగ్గరికి. కాళ్ళు కడుక్కొని రాపోండి, ముందు ఆ బకెట్లో నీళ్ళు ఉన్నాయి అన్నాడు. ఇద్దరు పోయి, అయ్యో మేము చూసుకోలేదా అని పోయి కాళ్ళు కడుక్కున్నారు. ఒక ఆమె ఏమో 7 గేదెలేమో సగం బకెట్ గడిగింది.
2 గేదెలేమో చక్కగా ఓ చెంబు నిండా నీళ్లు ముంచుకొని చక్కగా కాళ్ళని శుభ్రంగా గడుక్కొని ఆ చెంబుతో అట్లా ముగించి వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడు, ఆ 2 బకెట్ల దగ్గర తీసుకొచ్చి పెట్టండి అన్నాడు. తీసుకొచ్చి పెట్టారు. ఈ బకెట్ ఎవరిది? 7 గేదెలేమది. ఈ బకెట్ ఎవరిది? 2 గేదెలేమది. ముందు పెడితే ఏమమ్మా, నీకు అదే బకెట్ నీళ్ళు ఇప్పించాను, ఆమెకి అదే బకెట్ నీళ్ళు ఇప్పించా. కానీ నువ్వేం చేసావు? సగం బకెట్ నీళ్ళు వాడావు, నీ కాళ్ళు కడిగావు. అవతల మనిషి కూడా కాళ్ళు కడిగింది, ఇబ్బందికరంగా ఏం లేదు, శుభ్రంగానే కడుక్కుంది. కానీ ఒక్క చెంబుతోనే సరిపెట్టుకుంది. నువ్వు అరబకెట్ వాడేసావు. అంటే నీ చేతల్లోనే దుబారాతనం అనేది కనపడుతుంది క్లియర్గా. నీ చేతల్లోనే దుబారాతనం కనపడుతుంది. ఇంక నీకు వేరే పరిశోధన ఏముంది? నాటకాలు ఆడకుండా నిజం చెప్పు, లేకపోతే కొరడా కోటింగ్ ఉంటుంది నీకు అన్నాడు. అయ్యా కొరడా దెబ్బలు వద్దు, నిజమేనయ్యా అంది. అంటే పెద్దోళ్ళు అట్లా ఉపయోగించేవాళ్ళు తెలివిని. ఆమెకి అదే బకెట్ ఇస్తే ఒక చెంబుతో నీళ్లు కడుక్కొని అంతటితో సరిపెట్టుకుంది, బకెట్ అంతా మిగిల్చింది. ఏమో సగం బకెట్ వాడేసింది, టపాటపా ముంచి పోస్తా ఉంది. అట్లా ఎందుకు చెప్తున్నానంటే, నలుగురు సంపాదన చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నలుగురు ఆర్జించడమే కాదు, నలుగురు ఖర్చు చేసే విషయంలో కూడా బ్యాలెన్స్ కలిగి ఉంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎట్లా చేస్తారు తెలుసా? కుటుంబాల్లో నలుగురు సంపాదించినప్పుడు ఒక మొత్తం, ఒక ఉదాహరణకి రోజుకి 800 సంపాదించేవాడు నలుగురు ఉన్నారు అనుకోండి. నలుగురు సంపాదన 432, 3200 వస్తాయి. ఈ నలుగురు కలిసి కుప్పేసేది అంతా 3200, 800 కాడికి. ఇక ఎవరు వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది? ఓరి నాయన, ఒక రోజు మన సంపాదన ఎంత ఎంత రైట్. ఇప్పుడు రోజు సంపాదన 3200 అయితే ఇంట్లో ఒక్కొక్కడు 1000 ఖర్చు పెట్టుకుంటే ఇంకెంత మిగిలిద్ది? ఎవడు కూడా ఏమనుకుంటారో తెలుసా? నేను 1000గా ఇంక 2200 ఉంటాయి. ఇంకొకడు కూడా అంతే అనుకుంటాడు. ఎవరికోళ్ళు తీసుకునేటప్పుడు ఎంత కనపడిద్ది? 3000 కనపడిద్దా? 1000 కనపడిద్దా? చివరికి వీడు సంపాదించేది 3200 అయితే నలుగురు 4000 ఖర్చు పెడితే 800 అప్పు. ఈ టైపు ఫ్యామిలీలు ఉన్నాయా లేవా? ఉన్న సంగతి నిజంగా చెప్పండి నాకు. ఉన్నాయా లేవా? సంపాదించేదేమో మూరెడు, ఖర్చు పెట్టేదేమో దుబారాగా బారెడు. మరి అప్పులు చేసుకోక ఏం చేస్తారు? అసలు ఇంత పర్ఫెక్ట్గా చెప్పావు, ఎట్లా చెప్పావు బ్రదరో అని అడగండి. ఎందుకంటే మేము అనుభవంలోంచి వచ్చాం కాబట్టి చెప్పా. ఇదే సన్నివేశం మా ఫ్యామిలీలో ఇలానే జరిగింది. నలుగురం కలిసి సంపాదిస్తాం, కానీ ఎవడికోడు ఖర్చు పెట్టేటప్పుడు ఇదే ఆలోచనతో ఖర్చు పెట్టేవాళ్ళం. చివరికి అప్పు కనపడుతుండేది. చూసేవాళ్ళకి ఎంతమంది కలిసి విడి మనుషులు పని చేస్తూ ఉన్నారు, పైసలు వస్తాను, ఇది ఎందుకు వీళ్ళు అప్పుల కోసం తిరుగుతున్నారు. నిజమే. అంటే ఒక ఫ్యామిలీ రొటేట్ కావడానికి ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. ఇప్పుడు అప్పులోళ్ళు చేతులు ఎత్తండి నేను అడిగితే ఈ స్టార్టింగ్ మనిషి దగ్గర నుంచి ఆ చివరి మనిషి వరకు సమృద్ధిగా చేతులేదు. ఓ సరదాగా మామూలుగా అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇగో అప్పులు ఉంచుకొని చేతులు ఎత్తకుండా ఉండవాకండి. నేను ఒక దీవెన పలకబోతున్నా. ఉంటే అడ్రస్ లేకుండా పోతాయి. చేతులు ఎత్తు. నజరేయుడగు యేసు నామములో నీ అప్పులన్నిటినీ నా తండ్రి తీసివేయునుగాక.